నేరేటివ్ థింకింగ్ ఎకోసిస్టమ్ అంటే నీ కళ్ళ ఎదురుగుండా ఒక ఇన్సిడెంట్ జరిగిన దాన్ని నువ్వు ఆలోచించాల్సిన కోణం ఇలా ఉండాలి అని నీ ఆలోచనల మీద ప్రభావం చూపెట్టడం. వాస్తవం నీకు తెలుస్తుంది కానీ నువ్వు అలా ఆలోచించక నేను చెప్పినట్టు ఆలోచించు. అప్పుడు నువ్వు వైజ్ మెన్ అవుతావు, జెన్యూన్ అవుతావు, ఎడ్యుకేటెడ్ అవుతావు, ఇంటలెక్చువల్ అవుతావు అని మన మెదళ్ళ మీద ప్రభావం చూపెట్టేటటువంటి మేధావుల ముసుగులో ఉండేటటువంటి మేధావులు చేసేటటువంటి అతి తెలివితేటల యొక్క ఆట. కుంభమేళాలో తొక్కిసలాట జరిగిందా లేదా? ఖచ్చితంగా జరిగింది. కానీ ఎన్ని రోజులతో కుంభమేళ, ఎన్నిసార్లు తొక్కిసలాట జరిగింది? ఒక్క రోజున ఆ గంట సేపు జరిగినటువంటి ఇన్సిడెంటు ఆ రోజును కూడా అందరి ప్రాణాలు కాపాడబడి ఆ రోజును కూడా దాదాపు 10 కోట్ల మంది స్నానాలు ఆచరించారు. అది ఖచ్చితం. అలాగని ఇన్సిడెంట్ జరగలేదా? జరిగింది. జరిగిన దాని మీద యాక్షన్ ఉంటుందా? ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన పరిహారాల, దానికి సంబంధించిన బాధ్యత ఇదంతా జరుగుతుంది. అయితే దాన్ని ప్రచారం ఎలా తీసుకెళ్లాలని ప్రచారం చేస్తున్నారు హిందుత్వ వ్యతిరేకవాదులు. అంటే కుంభమేళాలంటే ఇట్లాగే జరుగుతుంది, ప్రాణాలు కోల్పోతారు, అక్కడికి వెళ్ళి ప్రాణాలు కోల్పోవడం ఏంటి, ఇదేం కర్మ అన్నటువంటి. అట్లాగే వందలు వేలల్లో చచ్చిపోయారు, శవాలను అక్కడ నదిలో పడేసారు అని చెప్పి మరొక ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. మొన్న మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్ళు అంటాం దాన్ని ఇప్పుడు ఎకోసిస్టమ్ గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు వాళ్ళకి రైలు దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట కూడా యాడ్ అయింది. ఇక్కడ కూడా వందలాది వేలాది అన్నటువంటి ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్తున్నారు. ఓవరాల్గా హిందుత్వం అనేటటువంటి దాని మీద విషం చెమ్మడానికి కొత్త కొత్త మార్గాలు ఎంచుకుంటారు. ప్రమాదాన్ని ఖచ్చితంగా ప్రమాదం అని అనాలి, అది జరగకుండా చర్యలు తీసుకోవాలనే కోరాలి. బట్ దాన్ని ఎటువైపుకి వక్రీకరించి తీసుకెళ్తున్నారంటే దాన్ని హిందుత్వ వ్యతిరేక కాన్సెప్ట్ కిందకి తీసుకెళ్తున్నారు.